మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహు కేతుల నక్షత్ర మార్పుల కారణంగా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ నెల కష్టానికి ఫలితం, తొందరపాటు నిర్ణయాలకి పరీక్ష అనే ఒక విధంగా ఉంటుంది. నెల మొదటి పక్షంలో ఆలస్యాలు, ఒత్తిడిలు కనిపించినా రెండో పక్షంలో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలను ఇస్తుంది. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని అంటే, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, బదిలీ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు సిద్ధమవుతున్న వారికి ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, టీచింగ్ రంగాల్లో పోటీ పరీక్షలకి ఇదొక సిద్ధమవుతున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయం చేకూర్చుకుంటారు. ఇక సర్వీస్ సెక్టార్స్ ఉంటారు చూసారా, ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, విద్య, హోటల్, రీటైల్ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశీ క్లయింట్లతో పనిచేసే వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారులు ఎలా ఉన్నారంటే, ఇంకా వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బ్రాంచ్లు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్స్ అంటే ఫ్రాంచైజ్ మోడల్ కానీ బ్రాంచ్ మోడల్ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో లిఖితపూర్వకమైనటువంటి ఒప్పందాలు ఖచ్చితంగా ఉండండి. మీరు ఎవరికి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి, బ్యాంకింగ్ షూరిటీ కూడా పెట్టకండి. ఇంకా ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇల్లు, వాహనం, స్థిరాస్తి ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంటిని మరమ్మత్తు చేసుకుని వాస్తుపరంగా అనే అవకాశాలు ఉన్నాయి. అనవసర అప్పులు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అది కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. షేర్ మార్కెట్లో భావోద్వేగాల కంటే విశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. షార్ట్ టైంలో వాలంటేట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి దీర్ఘకాలిక పెట్టుబడులు, నాణ్యమైన కంపెనీలు పెట్టుబడులు చేయడం, కొత్త స్థిరాస్తి చెప్పొచ్చు. అధిక రిస్క్ అస్సలు పనికిరాదు, జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలు చర్చ జరిగే అవకాశం ఉన్నాయి. బంధువుల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చిన పెద్దల సలహా పరిష్కారం మంచిది. ఇంకా ప్రేమికులకి ఎలా ఉంటుందంటే, ప్రేమలో ఉన్న వారికి కోపం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి చక్కటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభవార్తలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యం వచ్చేటప్పటికీ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉన్నాయి. తలనొప్పి, కంటి సమస్యలు, నిద్రలేమి, ఒత్తిడి, హృదయపూర్వకమైనటువంటి ఇక ఛాతికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, సినిమా రంగం, టీవీ రంగం వాళ్ళకి మంచి అవకాశం. మీడియా వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, సంగీత, నాటక, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆదరణ పెరుగుతాయి. కొత్త బాధ్యతలు, పార్టీ పదవులు, ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది.
ఇంకా విదేశీయ ఉద్యోగాలు, వీసా, ఇమిగ్రేషన్, ఉన్నత విద్యకు సంబంధించిన పనులు పురోగతి కనబడుతుంది. ఆలస్యమైన ఫైళ్లు మాస ద్వితీయంలో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. పాత కోర్టు కేసులు కొంత అనుకూలం కనిపించవచ్చు. ఆస్తి కొనుగోలు, అమ్మకాల పత్రాలు పూర్తిగా పరిశీలించి కేసులో ముందుకు చేసుకోండి. చర్చల ద్వారా తీసుకోండి. ఈ నెల మొత్తంలో తీసుకోవాల్సినటువంటి ఆరోగ్యపరమైన నిర్లక్ష్యం చేయకండి. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. సంతకం చేసే ముందు ఒకసారికి 2 సార్లు చదివి సంతకం పెట్టండి. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని యొక్క దర్శనం చేసుకోండి. పరిహారాల్లో ఓం అంగారకాయ నమః 108 సార్లు, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 108 సార్లు సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి. నవగ్రహాల వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఎర్రటి పుష్పంతో సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. కందులు, ఎర్రని కందులు, బెల్లం దానం ఇవ్వండి. ఎరుపు రంగు, కాషాయం రంగు కలిసి వస్తుంది. 1 మరియు 9 అదృష్ట సంఖ్యగా ఉంటుంది. ఆదివారం మరియు మంగళవారం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ నెల అంతా కూడా మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేయండి. గురుగారు, మాకు ఇంకా ఫలితం కావాలి అని అనుకున్న వాళ్ళు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి ఉంటుంది. మీ గోత్రనామాలతో తెప్పించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోకం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో, వాస్తు కిందనో, దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పారంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాలు గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది.
ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి, లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.